మాయా చెట్టు. అనగనగా తోటపాలెం అనే ఒక గ్రామంలో శంకరయ్య మరియు రవణమ్మ అనే దంపతులు ఉండేవారు. అయితే వారిద్దరూ చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండగా శంకరయ్య ఊరికి దగ్గరలో ఉన్న అడవి నుండి కట్టెలు తీసుకొచ్చి వాటిని సంతలో అమ్ముతూ ఉండేవాడు. అలా వచ్చిన సొమ్ముతో ఇద్దరూ జీవనాన్ని సాగిస్తుండేవారు. అయితే గత కొన్ని రోజులుగా రవణమ్మకి ఆరోగ్యం బాలేకపోవడంతో ఆమెకు మందులు కొనడానికి డబ్బులు లేవని శంకరయ్య చాలా బాధపడతాడు. రమణమ్మ, నేను కట్టెల కోసం అడవికి వెళ్తున్నా. ఆ కట్టెల అమ్మగా వచ్చే డబ్బులతో నీకు మందులు కొంటాను. సరేనయ్యా, మీరు కూడా చాలా నీరసంగా ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళండి. అలా శంకరయ్య ఇంటి నుండి బయలుదేరి వెళ్తాడు. ఆ తర్వాత శంకరయ్య అడవికి చేరుకుని అక్కడ కట్టెలు కొట్టడం మొదలు పెడతాడు. అయితే కొద్దిసేపు పనిచేసిన శంకరయ్య అలపోయి ఒక చెట్టు కింద సేద తీరుతాడు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత శంకరయ్య తిరిగి లేచి అక్కడ కొద్ది దూరంలో ఉన్న ఒక భారీ చెట్టును కొట్టడానికి వెళ్తాడు. అప్పుడు శంకరయ్య గొడ్డలి తీసుకుని బలంగా ఒక వేటు వేయగా ఆ చెట్టు అరవడం మొదలు పెడుతుంది. అబ్బా, వద్దు, నన్ను నరకద్దు. ఎవరది మాట్లాడుతుంది? ఎవరు? నువ్వు నరకూడదన్నది నన్నేనయ్యా, నేనే చెట్టుని. అప్పుడు చెట్లు మాట్లాడటం ఏమిటని శంకరయ్య ముందు ఆశ్చర్యపోయినా తర్వాత దెయ్యంగాని మాట్లాడుతుందేమో అని భయపడతాడు. నువ్వు గాని దయ్యమైతే నన్ను వదిలేయ్, నేను మళ్ళీ ఇటువైపు రాను. అయ్యో, నేను దయ్యాన్ని కాదయ్యా, నా పేరు వాలి. ఒకరి శాపం వల్ల అలా అయిపోయాను. నిజమేనా? అయితే నాకు ప్రమాదం ఏం లేదు కదా? నా వల్ల నీకేం హాని జరగదు. నేను ఇన్ని రోజుల పాటు నిద్రావస్థలో ఉన్నా. ఇప్పుడు నీ వల్లే తిరిగి మేలుకున్నాను. కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో. ఏంటి, నువ్వు వరాలు కూడా ఇస్తావా? అవును పెద్దయ్యా, అడుగు, నీకేం కావాలో. నాకంటూ ఉన్న కోరిక ఒక్కటే, నా భార్య ఆరోగ్యంగా ఉంటే చాలు. తథాస్తు. ఇంటికి వెళ్ళి నీ భార్య ఎలా ఉందో చూడు. ముందైతే శంకరయ్య ఆ చెట్టు మాటలను పెద్దగా నమ్మడు. ఆ తర్వాత తాను కొట్టిన కట్టెలు తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. అలా అతడు ఇంటికి చేరుకునేసరికి మంచం మీద ఉండే భార్య చలాకిగా బయటకు వచ్చి శంకరయ్య చేతిలో ఉన్న కట్టెలను అందుకుంటుంది. అదంతా చూసి శంకరయ్య ఆశ్చర్యపోతూ, ఇప్పుడు ఎలా ఉంది రమణమ్మ? ఇందాక వరకు నీరసంగా ఉందని నిద్రపోయానండి. అయితే తిరిగి లేచేసరికి ఒంట్లో అంతా బాగుంది. బహుశా ఇకపై మందులు అవసరం లేదనుకుంటా. అయితే ఆ చెట్టుకు నిజంగా శక్తులున్నాయి. పోనీలే, నా భార్య ఆరోగ్యం కుదుటపడింది అని శంకరయ్య సంతోషపడతాడు. ఇక మరుసటి రోజు శంకరయ్య మళ్ళీ ఆ మాయా చెట్టు వద్దకు వెళ్తాడు. అప్పుడు ఆ చెట్టు శంకరయ్యను చూసి, నీ భార్య ఎలా ఉంది పెద్దయ్యా? నువ్వు ఎవరో నాకు తెలియదు గాని నాకు చేసిన సాయం మాత్రం మర్చిపోలేను. ఇప్పుడు నా భార్య చాలా సంతోషంగా ఉంది. నీకేం కావాలన్నా నన్ను అడుగు, వెంటనే నీ కోరికలు తీరుస్తా, సరేనా? వద్దు వాలి, నేను కట్టెలు అమ్ముకొని సంపాదించుకుంటా, అది నాకు చాలు అని చెప్పి శంకరయ్య తన పని చేసుకుంటూ ఉంటాడు. అలా కట్టెలన్నీ పోగు చేసుకుని తిరిగి వెళ్తుండగా అతడి కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటాయి. అది చూసిన చెట్టు శంకరయ్యను చెప్పులు వేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. పర్వాలేదు, ఇదంతా నాకు అలవాటే. కావాలంటే ఈ రోజు సంతలో చెప్పులు కొంటాను అని చెప్పి శంకరయ్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే శంకరయ్య కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ దారిలో చెప్పులు లేకుండా వెళ్తుంటే అప్పుడు మాయా చెట్టు చెప్పులు లేకపోవడం గమనించి ఏమైందని అడుగుతుంది. వయసు పైబడుతుంది కదా, అందుకే కట్టెలు కూడా ఎక్కువ అమ్మలేకపోతున్నా. దాని కారణంగా చెప్పులు కొనలేదు. సరే శంకరయ్య, ఈ రోజు నేను చెప్పినట్టు చెయ్యి. సరే వాలి, ఏం చేయమంటావు? నా కొమ్మలకున్న ఆకులను తెంపి ఒక పెట్టెలో పెట్టి నీ అవసరాలకు ఎంత డబ్బు కావాలో కోరుకో అని మాయా చెట్టు చెబుతుంది. ఆ తర్వాత శంకరయ్య కొన్ని ఆకులను తెంపి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు చెట్టు చెప్పిన విధంగా ఆ ఆకులను ఒక పెట్టెలో పెడతాడు. ఇక మరుసటి రోజు ఉదయం శంకరయ్య పెట్టి తెరిచి చూడగా అందులో డబ్బులు ఉంటాయి. అది చూసి భార్యాభర్తలిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో శంకరయ్య అడవిలో ఉన్న చెట్టు గురించి భార్యతో కూడా చెబుతాడు. ఇక ఆ డబ్బులతో అతడు కొత్త చెప్పులు కొని చెట్టు వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెబుతాడు. అలానే చెట్టు కూడా సంతోషంగా ఉన్నట్టు తన కొమ్మలను ఊపుతుంది. ఈ విధంగా రోజులు గడుస్తుండగా ఒక రోజు రాత్రి ఊర్లో భారీగా వర్షం కురుస్తుంది.
దాంతో శంకరయ్య 2 రోజుల పాటు అడవికి రాడు. అప్పుడు మాయా చెట్టు అతడి గురించి ఆలోచిస్తుంది. శంకరయ్యకు ఏమై ఉంటుంది? వచ్చి 2 రోజులైంది. అయితే ఆ తర్వాత రోజు శంకరయ్య తిరిగి ఆ చెట్టు వద్దకు వస్తాడు. అతడు రాగానే చెట్టు చాలా సంతోషపడుతూ ఏమైందని అడుగుతుంది. దానికి శంకరయ్య బాధపడుతూ, మొన్న కురిసిన వర్షానికి మా ఇంటి పైకప్పు మొత్తం పాడైపోయింది వాలి. దాంతో ఇల్లు మొత్తం నీటితో మునిగిపోయింది. అందుకే నా భార్యని ఒంటరిగా వదిలి అడవికి రాలేకపోయాను. ఆ మాటలు విని చెట్టుకు శంకరయ్య మీద జాలి కలుగుతుంది. అప్పుడు మాయా చెట్టు ఇంటిని బాగు చేసుకోవడానికి కొన్ని ఆకులను తీసుకువెళ్ళమని అడుగుతుంది. అప్పుడు శంకరయ్య, వద్దు వాలి, ఇప్పటికే నువ్వు నాకు చాలా రకాలుగా సాయం చేసావు. చూడు శంకరయ్య, నువ్వు నా స్నేహితుడివి. నీలో ఎప్పుడూ కూడా నేను అత్యాశ చూడలేదు. అందుకే నేను చేసే ఈ సాయం వద్దనకు. అప్పుడు చెట్టు చెప్పినట్టు శంకరయ్య ఆకులు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత అవి డబ్బులుగా మారడంతో ఇంటి పైకప్పు బాగు చేసుకుంటాడు. అయితే ఇదంతా పక్క ఇంట్లో ఉంటున్న సుబ్బయ్య అనే వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. అసలు ఈ శంకరయ్యకు ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలి. అలా అనుకున్న సుబ్బయ్య ఒకరోజు శంకరయ్యను వెంబడిస్తూ అడవికి వెళ్తాడు. అప్పుడు శంకరయ్య చెట్టుతో మాట్లాడడం చూసి సుబ్బయ్య ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత చెట్టు ఆకులని ఇంటికి తీసుకుని వెళ్లడం సుబ్బయ్య చూస్తాడు. అప్పుడు శంకరయ్య ఆ ఆకుల గురించి భార్యతో చెబుతుండగా చాటుగా సుబ్బయ్య వింటాడు. భలే భలే మాయా చెట్టు. అయితే శంకరయ్య కష్టాలు తీరడానికి కారణం ఇదేనా? నా భార్య ఓ డబ్బు పిచ్చిది. దానికోసం రోజు కష్టపడలేక చస్తున్నాను అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిపోతాడు. ఇక మరుసటి రోజు ఉదయం సుబ్బయ్య ఒంటరిగా అడవిలో ఉన్న మాయా చెట్టు వద్దకు వెళ్తాడు. అయితే సుబ్బయ్య ఆ చెట్టు దగ్గర ఆగి మొసలి కన్నీళ్లు కారుస్తాడు. అప్పుడు అతడి ఏడుపును విన్న చెట్టు మేల్కొని సుబ్బయ్యతో మాట్లాడుతుంది. ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? సుబ్బయ్య ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ, నా పేరు సుబ్బయ్య. నాకు రోజు కష్టాలే. అయితే నా భార్య చాలా గయ్యాలిది. అలానే దానికి డబ్బు పిచ్చి కూడా. నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఆ డబ్బులు తిండికి కూడా సరిపోవడం లేదు. ఇలానే ఉంటే నాకు చావొకటే దిక్కు అని సుబ్బయ్య కొన్ని మాటలు చెట్టుతో చెబుతాడు. అదంతా విన్న మాయా చెట్టు మాట్లాడుతూ, సరే సుబ్బయ్య, నువ్వు బాధపడకు. నా కొమ్మల నుండి కొన్ని ఆకులు తీసుకుని వెళ్లి ఒక పెట్టెలో దాచిపెట్టు. అయితే మరుసటి రోజు అవి డబ్బులుగా మారుతాయి. అలానే నీ కష్టాలు కూడా తీరుతాయి. ఇక సుబ్బయ్య మరో మాట మాట్లాడకుండా ఆకులను తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అవి డబ్బులుగా మారడంతో వాటిని తన భార్యకు ఇస్తాడు. అంత డబ్బు చూసిన సుబ్బయ్య భార్య చాలా సంతోషపడుతుంది. అయితే ఆ డబ్బులన్నీ ఒక్క రోజులోనే ఖర్చు పెట్టేయడమే కాకుండా ఇంకా డబ్బులు కావాలని భర్త మీద అరుస్తుంది. నువ్వు తెచ్చిన డబ్బులు సరిపోలేదు, నాకింకా కావాలి, పోయి తీసుకురా. భార్య గొడవ భరించలేని సుబ్బయ్య తిరిగి అడవికి పోయి మాయా చెట్టు వద్దకు వెళ్లి మరికొన్ని ఆకులను అడుగుతాడు. అలా సుబ్బయ్య వాటిని తీసుకుని ఇంటికి రాగా భర్త చేతిలో ఆకులు చూసి, అదేంటి, నేను డబ్బులు తీసుకురమ్మంటే ఆకులు తీసుకొచ్చావు, నీకేమైనా మతిపోయిందా? ఇవి అడవిలో ఉన్న ఒక మాయా చెట్టు ఆకులు. వీటి వల్లే డబ్బులు వస్తాయి. ఏవయ్యా, నీ మాటలన్నీ నమ్మే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను చెప్పేది నిజం, కావాలంటే నిరూపిస్తా అని చెప్పి భార్య ఎదురుగా ఆ ఆకులను పెట్టెలో పెడతాడు. ఇక మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి అందులో డబ్బులు ఉంటాయి. అది చూసిన సుబ్బయ్య భార్య ఆశ్చర్యపోయి నోరెళ్లబెడుతుంది. చూసావా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇదిగో డబ్బులు. నిజమేనయ్యా, ఇంత డబ్బు నేనెప్పుడూ చూడలేదు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని సుబ్బయ్య భార్య ఆనందిస్తుంది. ఇక ఆ డబ్బులతో సుబ్బయ్య భార్య బంగారం, నగలు అంటూ చాలా వస్తువులు కొంటుంది. అలా డబ్బు మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంతో కొద్ది రోజుల్లో డబ్బు మొత్తం ఖర్చయిపోతాయి. అప్పుడు ఆమె మళ్ళీ సుబ్బయ్య వద్దకు వచ్చి ఈసారి ఎక్కువ ఆకులు తీసుకురమ్మని అడవికి పంపుతుంది. అప్పుడు చేసేదేమీ లేక సుబ్బయ్య మళ్ళీ మాయా చెట్టు వద్దకు వెళ్తాడు. ఏంటి సుబ్బయ్య, మళ్ళీ వచ్చావు? అంటే అది నా భార్యకు డబ్బు సరిపోవడం లేదు, కాబట్టి ఇంకొంచెం సాయం చేస్తావా? సరే సుబ్బయ్య, కానీ నా చెట్టుకి కొన్ని ఆకులు మాత్రమే ఉన్నాయి. పర్వాలేదు వాలి, వాటిని తీసుకుంటాను. అలా చెట్టుకు మిగిలిన కొన్ని ఆకుల్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు సుబ్బయ్య. ఏంటి, కొన్ని ఆకులే తీసుకొచ్చావు? చెట్టుకున్న ఆఖరివి ఇవే. అప్పుడు సుబ్బయ్య భార్య సరే అనుకుని ఆ ఆకుల ద్వారా వచ్చిన డబ్బులు కూడా ఖర్చు చేసేస్తుంది. ఆ తర్వాత తనకు ఇంకా డబ్బు కావాలని భర్తతో గొడవ పడుతుంది.
అయితే ఆమె గోలను భరించలేని సుబ్బయ్య కోపంగా మాయా చెట్టు వద్దకు వెళ్తాడు. వాలి, నాకింకా డబ్బు కావాలి. నన్నేం చేయమంటావు సుబ్బయ్య? నా వద్ద ఉన్న ఆకులన్నీ నీకే ఇచ్చేసాను కదా, ఇంకా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. అలా అనకు వాలి, దయచేసి నాకు సాయం చెయ్యి. ఇప్పుడు గానీ నేను ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య నన్ను చంపేస్తుంది. సరే, అయితే ఏదైనా ఒక కోరిక కోరుకో, నెరవేరుస్తా. అయితే ఏం కోరిక కోరుకోవాలో నా భార్యను అడిగి వస్తా అని చెప్పి సుబ్బయ్య ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత భార్యతో విషయం మొత్తం చెప్పగా అప్పుడు సుబ్బయ్య భార్య, ఒక కోరిక కోరుకోవాలి కాబట్టి దానికున్న శక్తులు నీకు ఇవ్వమని అడుగు, అప్పుడు ఆ చెట్టుతో మనకు పని ఉండదు కదా. భార్య చెప్పిన దానికి సుబ్బయ్య సరే అని తల ఊపి తిరిగి చెట్టు దగ్గరికి వెళ్తాడు. వచ్చావా సుబ్బయ్య? చెప్పు, నీకేం వరం కావాలి? నాకు నీలాగే వరాలిచ్చే శక్తి కావాలి. బాగా ఆలోచించుకో సుబ్బయ్య. చెప్పాను కదా, నీలాంటి శక్తులు కావాలి, అదే నా కోరిక. సరే, నీ కర్మ, తదాస్తు. అప్పుడు వెంటనే చెట్టు రూపంలో ఉన్న వాలి మునిలాగా, సుబ్బయ్య ఏమో మాయా చెట్టులాగా మారిపోతారు. అయ్యా అయ్యా, ఇదేంటి, నేను చెట్టులాగా మారిపోయాను, ఏమైంది నాకు? నువ్వే కదా నాలాంటి శక్తులు కావాలి అన్నావు. నేను చెట్టు రూపంలో ఉంటేనే ఆ శక్తులు ఉంటాయి, అందుకే నువ్వు చెట్టుగా మారిపోయావు. అప్పుడు సుబ్బయ్య తాను ఎంత పొరపాటు చేశానని బాధపడతాడు. అయ్యో, నా భార్య అత్యాస వల్ల నాకు ఈ దుస్థితి పట్టింది. వాలి, దయచేసి నన్ను మామూలు మనిషిగా మార్చే. ఆ శక్తి నాకు లేదు సుబ్బయ్య. మళ్ళీ నువ్వు మనిషిలాగా మారాలంటే నీ భార్య లాంటి అత్యాస పరులు వచ్చి నువ్వు అడిగినట్టుగానే కోరిక నిన్ను అడిగితే గాని నువ్వు మనిషిగా మారవు అని అతడు మాట్లాడతాడు. అయితే అదే రోజు చీకటి పడిన తర్వాత సుబ్బయ్య భార్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే అతడు అడవికి వెళ్లి చాలాసేపు అవ్వడంతో భయం కలిగి పక్కింటి శంకరయ్య వద్దకు వెళ్లి జరిగింది మొత్తం చెబుతుంది. అప్పుడు శంకరయ్య, సరేనమ్మా, నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి వెతుకుతా అని చెప్పి శంకరయ్య ఆ రాత్రిపూట సుబ్బయ్య కోసం అడవికి వెళ్తాడు. ఆ మాయా చెట్టు వద్దకు వెళ్ళగా అక్కడ చెట్టు కింద ముని కూర్చుని ఉంటారు. అయ్యా, మీరెవరు ఇక్కడున్నారు? నేనే వాలిని. అప్పుడు శంకరయ్య సుబ్బయ్య గురించి అడగగా వాలి ముని సుబ్బయ్య గురించి చెబుతూ తన భార్య అత్యాస వల్ల తనకు ఏం జరిగిందో చెబుతాడు. ఆ మాట విని శంకరయ్య ఆశ్చర్యపోతాడు. అయ్యో, మరి ఇప్పుడు తన భార్యకు నేనేమని చెప్పాలి? జరిగినదే ఆమెతో చెప్పు, అప్పుడు గాని బుద్ధి రాదు. అలా శంకరయ్య మునితో కలిసి తిరిగి సుబ్బయ్య ఇంటికి వచ్చి తన భార్యతో విషయం మొత్తం చెబుతారు. అదంతా విన్న సుబ్బయ్య భార్య బాధపడుతూ ఏడుస్తుంది. తన వల్లే ఇలా జరిగిందని కుమిలిపోతుంది. అందుకే ఆశపడడంలో తప్పులేదు, కానీ అత్యాశకి పోతే సుబ్బయ్యకు జరిగినట్టే అనుకోని సమస్యలో పడతాము. For more videos, please subscribe our channel.